హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సపోటాతో ఐసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా హెల్తీ అండ్ హైజీనిక్, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం బాగా పండిన సపోటాలు ఒక 6 లేదా 7 తీసుకొని ఈ విధంగా తుంచేసుకొని లోపల ఉన్న గింజలంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పీల్ అంతా కూడా రాకుండా పక్కనే తీసేసి లోపల ఉన్న గుజ్జు మాత్రమే యాడ్ చేసుకుందాం. చాలా హెల్తీ అండి. ఈ సమ్మర్లో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. అండ్ బయట మనం తినే ఐసెస్ ఎలాంటి వాటర్తో చేస్తారో ఏంటి అనేది మనకు తెలియదు. అండ్ హైజీనిక్గా కూడా ఉండవు కదా. దానికోసమని చిన్నపిల్లలకి ఈ సమ్మర్లో ఫ్రూట్స్తో ఇలా ఐసెస్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అండ్ హెల్తీగా కూడా ఉంటారు. ఈ విధంగా మనం తీసుకున్న ఈ సపోటాలు మొత్తం కూడా ఒక్కొక్కటిగా గింజలంతా కూడా తీసేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తం కూడా ఈ మిక్సీ జారీలో యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎన్ని సపోటాలు తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది, హెల్తీ కూడా. ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసేసి ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఒక 5 లేదా 6 యాడ్ చేసుకోండి. అలాగే షుగరు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు మిల్క్ను కూడా యాడ్ చేసి మిక్సీ మూత పట్టేసుకొని మెత్తగా మిక్సీకి పట్టేసుకున్నాము. చూపిస్తున్నా కదా, ఈ విధంగా చక్కగా మిక్సీకి పట్టేసుకోవాలి. ఇలా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఇలాంటి ఐసెస్ ఏమైనా ట్రేస్ అవైలబుల్ ఉంటే ఇలాంటివి తీసుకోండి. అవైలబుల్ లేని వాళ్ళు టీ గ్లాసెస్లో కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇలా తీసుకొని ఈ జ్యూస్ మొత్తం కూడా ఈ క్యూబ్స్లో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఇవి మొత్తం కూడా ఫిల్ అయ్యేటట్టు ఫిల్ చేసుకుందాము. ఇలా ఫిల్ చేసుకొని పైన అంతా కూడా క్యాప్స్ పెట్టేసుకుందాం. ఇలా క్యాప్స్ పెట్టేసుకొని ఒక 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 8 అవర్స్ తర్వాత చూసారా మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయినాయి. దీన్ని కొద్దిగా వాటర్లో పెట్టి ఇలా తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని చిన్నపిల్లలకు కనుక ఇస్తే ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్కు ఏమాత్రం తగ్గదండి. బయట కొనే వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను ఒకటి కొరికి చూపిస్తా చూడండి. లోపల కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.